వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఈ పచ్చ పైత్యం ఏ రేంజ్ లో ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ గుర్తే. పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని కూడా తీసుకొచ్చిన ఈ కమ్మ కుల జాడ్యం ఏ రేంజ్ లో ఉంటుందో ఆల్రెడీ అనుభవిస్తూనే ఉన్నాం. తాజాగా విజయవాడ నడిపొడ్డున సింగ్ నగర్ కాలనీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద జరిగిన రాళ్ల దాడి మీద ఈరోజు పచ్చమంద ఎట్లాంటి ట్రోలింగ్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇవాళ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఈ జయంతి రోజునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం దేశం మొత్తాన్ని నివేరపరిచింది. సాక్షాత్తు ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 నెలల క్రితం అంటే జనవరి 20వ తారీఖున విజయవాడ నగరం నడిపొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని, దేశంలోనే అత్యంత టాలెస్ట్ స్టాచ్యూని విజయవాడ నగరం నడిపొడ్డున ఆయన ఆవిష్కరించారు. ఇది చాలా మంది కమ్మ నేతలకు, కమ్మ కులానికి, చంద్రబాబు సామాజిక వర్గానికి నచ్చలేదని ఒక చర్చ కూడా జరుగుతోంది. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఈ కమ్మ కులానికి, ఆ సామాజిక వర్గానికి టార్గెట్ గా మారినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నే పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ విషయాన్నే పదే పదే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి పదే పదే నూరిపోసినట్టు, అందులో భాగంగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. చాలా మంది ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంచాయిలతో సహా చాలా మంది సామాజిక సాధికారతను, సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడే వాళ్ళు అంబేద్కర్ ఏదైతే కలలుగన్న సమాజాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారో, మాటల్లో కాకుండా ఆయన చేతల్లో ఎలా నిరూపిస్తున్నారో, ఆయన అమలు చేస్తున్న సంక్షేమం, నాడు నేడు లాంటి విద్యా సంస్కరణలు, వైద్య సంస్కరణలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో ఒక సామాజిక వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఈ జాతి ఎట్లా క్షమిస్తుంది? సో ఒకసారి చంద్రబాబు నాయుడు గతంలో ఎట్లాంటి మాటల్ని నూరుపోసారు, తర్వాత ఓ మహిళా ఎంపీ సైతం జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంక ఎవరైనా పర్వాలేదని మాట్లాడిన మాటలన్నింటి మీకు ఇప్పుడు లైవ్ లో వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిందో విందాం. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట్లాడలేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇట్లా మాట్లాడిన తర్వాత ఇక కార్యకర్తలు రెచ్చిపోకుండా ఉంటారు. ఆ దున్నపోతు అంట ముఖ్యమంత్రిని పట్టుకుని దున్నపోతు వీడు 14 ఏళ్ల పాటు రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. అవే మాటలు దున్నపోతి, సీమపంది అని చెప్పి ఇన్ని మాట్లాడితే రిసీవ్ చేసుకుంటాడా? సరే, జగన్మోహన్ రెడ్డి నీకు వ్యక్తిగత ద్వేషం ఉండొచ్చు, వ్యక్తిగా ఆయనను విమర్శించే హక్కు, నైతిక ఇవన్నీ ఉన్నాయనుకుందాం. కానీ సీఎం కుర్చీకైనా విలువ ఇయ్యాలన్న కనీస ఇంగిత లేని ఈ దున్నపోతుని ఏమనాలో ఇక మీరే డిసైడ్ చేసుకోండి. గతంలో ఓ మహిళా ఎంపీ ఏం మాట్లాడిందో మీకు ఇప్పుడు వినిపిస్తా చూడండి. రాబోయేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎవడన్నా రాని కానీ వీడు మాత్రం పోవాలనే ఫీలింగ్ వచ్చేసింది. ఆంధ్ర హ్యాస్ టు చేంజ్. ఐ డోంట్ కేర్ విచ్ పార్టీ విల్ కమ్ ఇన్ దేర్. ఐ థింక్ కాంగ్రెస్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, బట్ జగన్ హ్యాస్ టు గో. దిస్ ఇస్ ద థింకింగ్. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వచ్చింది అది. ఎవడన్నా రాని కానీ వీడు మాత్రం పోవాలనే ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ. అదే విధంగా ఓవర్ కరప్షన్, ఇన్ యువర్ ఫేస్ అరోగెన్స్. సైకిల్ తొక్కుకుంటే వాడు 4 అంతస్తులు మేడ కట్టేస్తుంటే మా కార్యకర్తల దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు, 50 లక్షలు పెట్టుకొని వాడు విచ్చలు విడిగా ఖర్చు పెడుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నిధులు? ఇట్ ఈస్ నాట్ విత్ ఆనెస్టీ కదా. కష్టం చేసుకొని సంపాదించుకున్న నిధులు అని ఎవరు ఏమనుకోరు. బట్ దిస్ వాజ్ బ్లేటెంట్. అసలు అంత కరప్షన్, అంత ఒక్క సిద్ధాంతం ఎక్కడ పాటించకుండా, ఏ చట్టం ఎవరికి అమలు కాదు, ఆ పొగరు, ఆ ధీమా, మమ్మల్ని ఎవడేం చేస్తాలే మేము రూలింగ్ పార్టీ అని అనుకున్న వాళ్ళందరికీ. ఈమె ఇప్పుడు తెలంగాణ తరఫున ఎంపికైన పార్లమెంటు మెంబర్ అనమాట, రాజ్యసభ మెంబరు. ఆమె కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతాన్ని కోరుకుంటుందంటే ఇక వీళ్ళ ఈ సామాజిక వర్గాన్ని ఏమనాలి? ఒకసారి ఆలోచించండి. బ్లాటెంట్ తర్వాత కరప్షన్ గురించి మాట్లాడుతుంది కదా. గతంలో మీరు అంటే చంద్రబాబు హయాంలో జరిగిన జన్మభూమి కమిటీల అరాచకాలు, కాల్మనీ సెక్స్ లాంటి మాఫియా లాంటి అరాచకాలు చూస్తే అట్లాంటివి ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నాయా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఏవైతే చెప్పాడో ఉచిత న్యాయం, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిన నాడే సామాజిక న్యాయం దక్కినట్టు అని ఏదైతే చెప్పాడో అందులో రెండింటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవంతంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు జనాలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు పడుతున్నారు. ఆయన చూడడానికి చెప్పులు కూడా లేకుండా ఎర్రటి ఎండల్ని సైతం కూడా కాదనకుండా వచ్చి ఆయనకు దండం పెట్టుకొని పోతున్నారు. తమ కళ్ళతో చూసి మాకు సంక్షేమం అందించిన నాయకుడిని గుండెల్లో నిలుపుకునేందుకు వచ్చి చూసి వెళ్తున్నారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతున్న ఆదరణ. ఇవన్నీ మర్చిపోయి కరప్షన్ అంట. సరే, కరప్షన్ జరిగితే ఆ కరప్షన్ ఛార్జెస్కి సంబంధించి విచారించడానికి ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి కదా. ఇట్లా వీళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడేది దున్నపోతని వాడంటాడు. జగన్ గారు తప్పిస్తే ఎవడొచ్చినా పర్వాలేదని ఈమంటది. వీళ్ళ కులాహంకారం, జాత్యాహంకారం ఏ రేంజ్లో ఉందో చూస్తున్నారు కదా. గతంలో కారంచేడు ఇన్సిడెంట్, దళితులను ఊచకోత కోసిన ఘటన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేదు. మొన్నటికి మొన్న ఒక ఘటనలో బావిలో నీళ్లు తాగాడని రోడ్డు మీద పెట్టి కొట్టారు ఈ కమ్మకుల యువకుడు. ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తా చూడండి. కమ్మకులానికి చెందిన మహేష్ చౌదరి పొలంలో నీళ్లు తాగడమే ఆయన చేసిన తప్పు అని చెప్పి ఒక్కరిని చేసి దళితుడు అని చూడకుండా, అంటే మనిషి అని కూడా చూడకుండా ఇంత దాష్టికానికి తెగబడుతున్న ఈ కుల అహంకారుల్ని, ఈ కులజాడ్యం నింపుకున్న ఈ మెదళ్ళని ఏమందాం? ఒకసారి ఆలోచించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఈరోజు గ్రాండ్గా జరుపుకుంటున్న సందర్భంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగిన దాడిని కూడా వీళ్ళు ఎట్లా మలుచుకుంటున్నారు, ఏ రకంగా ముద్రేస్తున్నారు. కోడికత్తి డ్రామా 2 అంట, గులకరాయి డ్రామా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే ఈ పచ్చ పిశాచాలని ఇంక ఏమనాలే? ఒకసారి ఆలోచించండి. ఇదా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న సమాజం? ఏమనంటే రాక్షస పాలన అంటారు. అసలు ఈ రాక్షసంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు ఎవరు? ఇంతకుముందు చూసినాం కదా, దున్నపోతు రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి మాట్లాడిన ఒకరు, ఇంకొక ఆమెనేమో మహిళా ఎంపీ అభ్యర్థి. వాడు తప్ప ఇంకెవరు వచ్చినా పర్వాలేదు. వ్యక్తుల మీద దేశం ఉంటే బాగానే ఉంటుంది, కానీ ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా 1 కాదు 2 కాదురా నాయన 151 సీట్లు ఇచ్చి అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రేపు మే 13న అదే ప్రజా తీర్పుకు అవకాశం ఇచ్చారు కదా. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరే కావాలనుకుంటే జనం అదే తీర్పిస్తారు కదా. దానికి బ్యాలెట్ వ్యవస్థ అని ఒకటి ఉంది కదా. ఇవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎట్లా? సో ఇక మీకు ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకోవడం మినహా చేయగలిగింది ఏం లేదు. ఆ నిందితులు ఎవరో బయటపెట్టే క్రమంలో పోలీసు యంత్రాంగం, ముఖ్యంగా ఈసీ చాలా కసరత్తు చేస్తుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసును. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ దాడికి సంబంధించిన బాధ్యులు ఎవరైనా తేలితే బొక్కలిరిచే అవకాశం ఏందనేది పరిశీలిద్దాం, చూద్దాం ఈ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.